మా వదినకున్న సంబంధం ఏంటంటే ఆమె 10 సంవత్సరాలప్పుడు 9 సంవత్సరాలప్పుడు పెళ్ళయింది. మా అన్నయ్యకు నాకు అంత గుర్తులేదు. కానీ అప్పటి నుండి సొంత చెల్లిలాగా ఇట్లా చూసుకోవడము, కలిసి ఉండేవాళ్ళము. ఆ విధంగా చిన్నతనంలోనే తనకు పెళ్ళయింది. పెళ్ళయినప్పుడు మా అన్నకు 15 ఏళ్ళు ఉంటాయేమో చెప్పంగా విన్నా, నాకు అంత గుర్తులేదు. కాకపోతే మా కుటుంబము చాలా బాగుండేది. మొట్టమొదట నేను రక్షణ పొందిన ఏపీఎస్ ప్రేయర్ హౌస్లో సిస్టర్స్ మీటింగ్ జరిపాము. ఎలిజబెత్ ఆంటీ అని, ఎస్తేర్ ఆంటీ అని పెద్దోళ్ళు వాళ్ళు. ఆ సండే స్కూల్ నడిపించేవాళ్ళు. వాళ్ళు నో కథ చెప్పినప్పుడు నేను ఆ కథ విని రక్షణ పొందిన. తర్వాత రక్షణ పొందినాక ఇంకా మా కుటుంబం అంతా కూడా దేవుని ద్వారా అంటే దేవుడే మా కుటుంబానికి అంతటికి కూడా రక్షణ ఇచ్చిండు. అందరూ మా కుటుంబంలో రక్షణ పొందిండ్రు. అన్న, వదిన, అన్న పిల్లలు. తర్వాత ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా దేవునిలో నడిపింపబడ్డది. ఒకసారి మా వదినకు నాకు ఒక చిన్న అనుభవము. నేను 10th క్లాస్ చదివిన 10th అయిపోయిన తర్వాత అప్పుడు బుడ్డి దీపాలు ఉండేవి, కరెంట్ లేదు. ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. అయితే ఇక నాకు పని ఏంటంటే ఇక అదే ఊర్లో ఉండే వాళ్ళందరి కోసం రాత్రిపూట పక్కోళ్ళ కోసం ఊర్లో ఎవరెవరి పేర్లు తెలుసో వాళ్ళందరి కోసం ప్రార్థన చేసేదాన్ని. మా వదిన చూసుకుంటూ అట్లా నిద్రపోయేది. ఒకరోజు అట్లనే ప్రార్థన చేసుకుంటా ఉన్నా. తెల్లారి చెప్తుంది అనమాట, ఈ ఇల్లంతా నేను ట్యూబ్ లైట్ అయిందమ్మా, ఏంటది, ప్రార్థనలో ఏమన్నా బాధ ఉంటుందా, ప్రార్థన చేసినప్పుడు ఏమన్నా అవుతుందా, మరి నాకు అట్లా అని నేను ఆలోచిస్తుంటే ఇల్లంతా కూడా ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోయిందమ్మా అని చెప్పింది. నేను చెప్పినప్పుడు ఇక దేవుడు అందరినీ రక్షిస్తాడు, మన కుటుంబం అంతటిని కూడా రక్షిస్తాడు దేవుడు, అట్లా అని కూడా నీకు వెలుగు కనిపించింది వదిన అని చెప్పిన. అట్లా అందరూ మా కుటుంబంలో మా అమ్మ, నాయన, మా అన్న అందరూ కూడా రక్షింపబడ్డారు. అది దేవుని కృపనే అనమాట. రక్షింపబడి మరి మందిరానికి రావడము అందరూ మొదలుపెట్టిండ్రు. ఇదంతా కూడా దేవుని కృపనే, మా వలన కలిగింది ఏమీ లేదు. కానీ దేవుని ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి దేవుడు అందరినీ కూడా మంచి స్థానంలో ఇంతవరకు ఉంచిండు. ఎక్కువ ప్రార్థన అనమాట. ఆ టైంలో ఎక్కువ ప్రార్థన చేసేదాన్ని. మా ఊర్లో ఎవరు లేరు, రక్షణ పొందిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ప్రభా మా ఊర్లో ఎవ్వరూ లేరు, నేను ఒక్కదానే రక్షణ పొందినని ఎవరెవరి పేర్లు గుర్తుంటే వాళ్ళందరి కోసం ప్రార్థన చేసేదాన్ని. ఇట్లా దేవుడు ద్వారాలు తెరిచిండు. ఇక్కడ సత్యక్క అని ఒక ఆమె ఎస్తేర్ వాళ్ళమ్మ, అయితే తనకు ఇంకా 3 సువార్త చెప్పేదాన్ని రోజు సాయంకాలం వేళ. అయితే బైబిల్లో ఉంది 4 రకాల విత్తనాలు వేస్తే ఒక రకమైన విత్తనం ఫలిస్తుందని. ఆ విధంగా నేను ఏం చేసినా 4 చెప్పేదాన్ని. ఆమె రక్షింపబడ్డది, మందిరానికి వచ్చేది, వాళ్ళ ఇంటి దగ్గర కూడా సండే స్కూల్ అయింది. ఈ విధంగా దేవుడు ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. మా వదిన ఇంతవరకు నన్ను అంటే చిన్నప్పటి నుండి కలిసి పెరిగినాం. ఎంత ప్రేమగా మాట్లాడేది నాతోటి. ఏదన్నా పిల్లలకు బాధ వస్తే ఎట్లా అయిందమ్మా, ఎట్లా చేద్దాము, ఇదే అన్నమాట. ఇంకా ఎప్పుడు కూడా నన్ను అంటే మంచిగా చూసుకోనని రోజు లేదు. అట్లా కలిసి ఉన్నాం. మా అమ్మ చనిపోతే కూడా నాకు అంత బాధ లేదు. ఆమె చనిపోయిందంటే చాలా బాధపడ్డా. ఎందుకంటే కుటుంబం అంతటినీ నడిపిస్తుంది పెద్ద ఆమెలాగా ఉండి అని సంతోషం అనిపించింది. ఇంతకుముందు ఒక 1 నెల రోజులు 2 రోజుల ముందు మా ఇంటికి వచ్చారు వదిన, అన్న. వచ్చి కార్ యాక్సిడెంట్ అయింది. అయితే చూసుకోవడానికి అని వచ్చారు. అరే మీ అన్న అస్సలు బాగలేడమ్మా, నడవలేడు, ఇంకా చేతనైతే లేదు, ఎట్లనో చూసి వద్దామని వచ్చినాము అన్నది. కానీ చాలా బాగా మాట్లాడింది. నేనన్నా మా అన్న కొంచెం డల్ అయిపోయినా, నువ్వు బాగానే ఉన్నావు కదా వదిన, ఇంకా 20 ఏళ్ళు అయినా నువ్వు మంచి గట్టిగా మా అన్నను చూసుకుంటావు అని చెప్పిన. ఇక అదే లాస్ట్ అనమాట. ఈ విధంగా మా అల్లుళ్ళు అందరూ కూడా నాకు సహకరించారు. చిన్నప్పటి నుండి అందరం కలిసినాము. జోసెఫ్, రాజు, నేను, మా చెల్లి కూడా రక్షణ పొందింది. అందరూ అది ఒక దేవుని కృపనే. మాకు దేవుడు అది ఆయన ఉచితంగా మమ్మల్ని మా కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. అందుకొరకు మా వదిన పోయిందని పిల్లలకు చాలా బాధ ఉంది.
కాబట్టి అందరూ ఆడపిల్లలు అయితే చాలా బాధపడుతున్నారు.